ఇదేంటి దేవగుడి అసలు ఈ కథని ఇలా ఎంచుకోవడానికి? పర్టికులర్గా కొన్ని అయితే గుర్తొస్తాయి కూడా. ఏ ప్రాంతానికి సంబంధించిన యథార్థ సంఘటనలను నిజ ఒక ఫ్యాక్షన్ వచ్చేసరికి అసలు ఈ అబ్బాయిని ఏం చూసి సెలెక్ట్ చేశారు సార్ మీరు సినిమాకి? నీ క్యారెక్టర్ గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు 2 మాటల్లో. నాకు తెలిసిన ఈ నవరసాలు దాటి ఇంకో జోన్ ఉంది అనేది సార్ ఓపెన్ చేశాడు. ఒక లైఫ్ను చూపించాలనుకున్నారే, ఆ ప్రాంతంలో ఇలా జరిగింది, అక్కడ మీరు మార్కులు కొట్టేశారు. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. రేపు జనవరి 30న ఒక చాలా అద్భుతమైన, ఆసక్తికరమైన, చాలా కొత్త ఉత్సాహంతో అన్ని ఎలిమెంట్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ పొందుపరిచి ఒక న్యూ ఏజ్ ఆడియన్స్ కోసం చిన్న రెట్రో ఎఫెక్ట్ ఉంటుంది ఫిల్మ్లో. బట్ చాలా ఇంట్రెస్టింగ్గా మేము ట్రైలర్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాం. ఎందుకంటే దాంట్లో లేని ఎలిమెంట్ లేదు. లవ్, యాక్షను అన్నీ, మొత్తం ఎంటర్టైన్మెంటు, ఏది కావాలంటే అది అన్నీ చాలా సమగ్రంగా పొందుపరిచి ఈ సినిమాని తీయడం జరిగింది. ఆ సినిమావే దేవగుడి అనే సినిమా రేపు జనవరి 30న థియేటర్లో మనందరి ముందుకి రాబోతోంది. ఆ సందర్భంగా ఆ సినిమా దర్శకుడు, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, హీరో అభినవ సూర్య అండ్ హీరోయిన్ అనుశ్రీ. అదే మన చిన్న లాస్ట్ జనరేషన్ యాక్ట్రెస్ అంజలి ఉంది కదా, ఆల్మోస్ట్ అలాగే ఉంది ఆ అమ్మాయి కూడా. అండ్ మనం అంటే కొత్త సినిమాలన్నీ బ్రహ్మాండంగా ఆడుతున్నాయి, కొత్త వాళ్ళు తీసినవి, కొత్త నటినట్లు, కొత్త సాంకేతిక నిపుణులు వాళ్ళందరూ కూడా. సో ఈ సినిమాకు కూడా అన్ని రకాలుగా విజయవంతమయ్యే లక్షణాలు, ఆ ఫీచర్స్ అన్నీ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. వాళ్ళని అడిగి ఇంకా ఇతర విషయాలు కూడా తెలుసుకున్నాం. ఏమండి, వెల్కమ్ బెల్లం రామకృష్ణారెడ్డి గారు. అసలు మిమ్మల్ని చూస్తేనే ఒక భారీ ఎత్తు సినిమా చూసినట్టుంది మాకు. ఏమండి, అసలు మీరు ఎందుకు చేయలేదా ఈ సినిమాలో క్యారెక్టరు అన్నది నాకు చాలా డౌట్గా ఉంది. ఎందుకంటే మీలాంటి పర్సనాలిటీ మధ్య సినిమా ఇండస్ట్రీలో అక్కడే లేదు. ఏమండి, మీకు ఇంత అభిరుచి ఉంది కదా అని అడిగాను. ఉంది కానీ ఇప్పుడే 2 బాధ్యతలు కదా సార్. అదేలేండి, అట్లీస్ట్ దీనికి న్యాయం చేస్తే అదేలేండి బాగుంటుందని. అండ్ ఇది ఎన్నో సినిమా సార్ మీరు చేయగా? 2 యాజ్ ఎ డైరెక్టర్గా 2nd మూవీ సార్. ఓకే. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా 6th మూవీ సార్. 6th మూవీ. ఓకే. ఈ 6 సినిమాల ప్రయాణం మీకు సౌకర్యవంతంగా, సుఖవంతంగా ఉందా? లేదు సార్, ఒక దృశ్యకావ్యం బాగుండేది. అంతకుముందు ఒక మూవీ కూడా బాగుంది. అట్లాగే ఒక డబ్బింగ్ మూవీ ఏజెంట్ భైరవ కూడా ఓకే. బట్ సామి 2 హ్యూజ్ లాసెస్. అవునా? ఓకే. సో దిస్ 6th మూవీ. ఏం మీరు మంచి వ్యాపారాలు బ్రహ్మాండంగా డబ్బులు గిప్పులు అంతేం లేదు, ల్యాండ్స్, మైన్స్ అట్లా లేదు. జస్ట్ ఆమె ఆర్డినరీ పర్సన్. ఓకే. సైకిల్ నుంచి ఇంజనీరింగ్ చేసుకొచ్చాను. ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సైకిలే ఉండేది. తర్వాత 18 years జాబ్ చేశాను. సైకిల్కి చాలా విజయయాత్ర ఉందండి. తెలుగుదేశం పార్టీ గుర్తు మేబీ ఉండొచ్చు. రాధాకృష్ణ గారిని కూడా చాలా మంది, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని చాలా మంది కామెంట్ చేస్తుంటారు, ఏముంది సైకిల్ మీద తిరిగేవాడని. బట్ సైకిల్ మీద తిరిగే ఈ రోజున అంతా ఆయన పెద్ద సంస్థకు అధినేత, వేలాది మంది ఎంప్లాయీస్కి ఉపాధి. సో మీరు మంచి స్టార్ట్ మీది, సైకిల్ స్టార్ట్. ఎస్ సార్, కిక్ స్టార్ట్ లాగా. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇదేంటి దేవగుడి అసలు ఈ కథని ఇలా ఎంచుకోవడానికి? మాకు కనిపించింది ట్రైలర్ వరకు, లేదా ఆ రోజు మీ ప్రెస్ మీట్లో మాకు తెలిసినంత వరకు, నాకు అర్థమైనంత వరకు, ఇదేదో కొంచెం క్యాస్ట్ బేస్డ్, లేకపోతే ఫ్యాక్షన్ బేస్డ్, లేకపోతే అంటే లవ్ స్టోరీ. మీరు అన్నవి 3 కూడా లవ్ స్టోరీ, ఫ్రెండ్షిప్, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ, ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ విత్ నిజ జీవిత సంఘటనలే 80% వరకు కనిపిస్తూ ఉంటాయి సార్. అవునా? పర్టికులర్గా కొన్ని అయితే గుర్తొస్తాయి కూడా, ఇక్కడే జరిగింది అన్నది కూడా గుర్తొస్తుంది. అవునా? ఖచ్చితంగా. ఓకే. అసలు అంటే ఏ ప్రాంతానికి సంబంధించిన యథార్థ సంఘటనలను నిజ జీవిత ఫ్యాక్షన్ వచ్చేసరికి ఎప్పుడు ఒక 25 years బ్యాక్ రాయలసీమ. నేను బేసిక్గా కడప డిస్ట్రిక్ట్, రాయచోటి మాది నేటివ్. నేను ఆ ప్రాంతవాసి అవడం వల్ల నాకు మరింతగా తెలుసు అక్కడ. ఇప్పుడైతే ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషనే ముద్దు అనే నినాదంతో దేవగుడిలో ముఖ్యంగా
ఆ విలేజ్లో నుంచే వచ్చిన ఒక వ్యక్తి ఎక్స్ మినిస్టర్ ఆదినారాయణ రెడ్డి గారు యూత్కి చెప్తూ ఉంటారు, ఫ్యాక్షన్ వద్దు, ఫ్యాషన్ ముద్దు అని ప్రతి సందర్భంలో గుర్తు చేస్తూ ఉంటాడు ఆదినారాయణ రెడ్డి గారు. మీరు బాగా ఫ్రెండ్ అండి, 25 years నుంచి నేను ఆయన బాగా పరిచయస్తుంది. అంటే ఆమె దగ్గరగా ఉండబట్టి నాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, బాగా తెలుసు, చాలా బాగా. అదే నాకు తెలిసే విషయం. మీరు బాగా అన్ని సంగ్రహించారు అక్కడవన్నీ. అంటే ఇబ్బంది ఉండదండి అలాగే చూపించడంలో. యథార్థ సంఘటనలు అంటే ఎవరు తప్పు, ఎవరి పాపం, ఎవరి నేరం, ఎవరి ద్రోహం, ఇవన్నీ అందులో ఉంటాయి. ఎస్, అంతేగాని ఒకరిని పర్టికులర్గా కార్నర్ చేసి ఏమి తీయట్లేదు. ఏం చేద్దాం, మీ సొంత మనుషులైనా అట్లని కాదు. ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎవరు అన్వయించుకుంటే వాళ్ళకే వెళ్తుంది. ఇది పర్టికులర్గా నన్ను ఉద్దేశించి తీశారని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోరు. అదే అలా కాదు సార్, కొన్ని సంఘటనలు ఉన్నాయనుకోండి సార్. అవును, ఇప్పుడు ఎక్కడో ఒక బ్యాంక్ రాబరీ జరిగింది అనుకోండి, ఆ పేర్లన్నీ బాగా హర్షద్ మెహతావే ఉన్నాడు. అవును, స్టాక్. ఇప్పుడు హర్షద్ మెహతా మీద కథ తీసినప్పుడు, ఆ ట్రేసెస్తో సినిమా చేసినప్పుడు 100% గుర్తొచ్చేది హర్షద్ మెహతావే. మీరు ఎలా దాస్తారు దాన్ని? చూద్దాం సార్, దీంట్లో ఎవరైనా క్లెయిమ్ చేస్తారేమో. ఆఫ్టర్ రిలీజ్ మా అమ్మల్ని ఉద్దేశించి తీశారని ఎవరైనా క్లెయిమ్ చేస్తే అగైన్ విల్ సిట్ హియర్. కాదు సార్, రెండు ఉన్నాయి అందులో. ఎవరైనా క్లెయిమ్ చేయకపోతే ఎనానిమస్గా వెళ్ళిపోతుంది. అంటే ఆ టార్గెటింగ్ ఆడియన్స్ కానీ, లేకపోతే మీరు ఆ ఇంట్రెస్ట్ని జనరేట్ చేయడం కష్టం. ఇది పలానా వ్యక్తి అని చెప్పకపోతే, చెప్పారు అనుకోండి, మీకు ఇంకా అలాంటి ప్రాబ్లం, భయం ఏం లేదు. ఏం లేదండి, కడపలో పుట్టారండి, అట్లనేం లేదు, నేనే తప్పు చేయట్లేదు. సో ధర్మో రక్షితే రక్షిత, అంతే కదా. ఓకే, బట్ కడపలో పుట్టిన వాళ్ళు బాంబులు అంతా మీరంతా ధర్మో రక్షిత అని భగవద్గీత చెప్పి లేదండి. కడపలో బాంబులు చుట్టారంటే వాళ్ళు అప్పుడు 25 years బ్యాక్ అన్నాను. అంటే సరైన జ్ఞానం లేకపోవడం, పౌరుషం ఒక్కటే ముందుకు రావడం, నన్ను అంటాడు అంత మాట అంటాడా, వాళ్ళ సంగతి తేలుస్తానడం, ఈ విధమైన దీనికి తీసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు బాగా చదువుకున్నారు. అంటే రాజశేఖర రెడ్డి గారు నాయకత్వం బాగా బలపడిన రోజుల్లో తగ్గింది ఫ్యాక్షనిజం అని అంటారు. బిఫోర్ 2000 ఉండేదండి, 2000 తర్వాత దాదాపుగా లేదు సార్, తగ్గిపోయింది. అంతెందుకంటే ఇప్పుడు దేవగుడి సంఘటన అంటే దేవగుడి ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే రామ్ సుబ్బారెడ్డి గారు, బాంబుల శివారెడ్డి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, బాంబుల శివారెడ్డి గారు, వాళ్ళకు ఒక రైవల్ ఉండేది అనమాట, ఇలాంటి ఫ్యాక్షనే. సో దాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం సీఎంగా ఉన్నప్పుడు ఇద్దరిని కాంప్రమైజ్ చేశారు. ఎన్నో ఏళ్ల కక్షతో ఉన్న రామ్ సుబ్బారెడ్డిని గారిని, అలాగే ఆదినారాయణ రెడ్డి గారిని కలిపారు ఒకే పార్టీలోకి. ఓకే, అఫ్ కోర్స్ ఇప్పుడు మళ్ళీ బయట ఉన్నారనుకోండి, అట్లానే వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి రైవాలు లేవు, వాళ్ళు కూడా చేంజ్ అయిపోయారు అందరూ. కాళ్ళు చేతులు పోతుంటే అన్నాళ్ళండి, అంతే అదేనా సార్, అంతే జనరేషన్ గ్యాప్ సార్ వచ్చేస్తుంది. ఎవరైనా అందమైన జీవితం, అరుదుగా వచ్చే ఈ మానవ జన్మ, హ్యాపీగా ఉందామనే యాంగిల్కి వెళ్ళిపోయారు. అంటే పిల్లలు కూడా ఐటీలు గట్ట బాగా చదువుకుని యూఎస్లు గట్టిపోయి, దాంతో ఇంకా వీళ్ళకి వెనకతల కత్తులు కట్టర్లు పట్టుకోవడానికి ఎవరు లేక ఇంట్లో అనుభవించారండి. లేక కాదు, అసలు ఆల్మోస్ట్ ఒక విలేజ్లో అయితే లేడీస్ మాత్రమే ఉండేవాళ్ళు. 25 మంది పోలీస్ వ్యాన్లో తీసుకెళ్తే మళ్ళీ ఏదో ఎప్పుడో పేరోల్లో వస్తే మళ్ళీ 25 మంది ఆ ఊర్లోకి వస్తారు, ఈ పండగో పబ్బానికో. లేదంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆ ఊరిలో మగదిక్కే ఉండరు. ఇలాంటి విలేజెస్ చాలా ఉన్నాయి. స్త్రీ గ్రామం అని నెక్స్ట్ తీయండి సార్, చూద్దాం సార్. పురుషులు లేని సినిమా అని ఒకటి, చిన్నప్పుడు నాటకాలు ఉండేవి చూడండి, స్త్రీ పాత్ర లేని నాటికని. అదే, అవును, అలాగే పురుష పాత్ర లేని సినిమా. అవును, మీరే చేయాలి అలాంటిది ఏదో. చూద్దాం సార్. ఏంటి అభినవ్ సూర్య మొన్న అసలు అదరగొట్టేశారు, నీ ఉపన్యాసానికి అసలు దద్దరిల్లిపోయింది ప్రసాద్ లేదు. అంటే అన్ని కష్టాలు పడిపోయావా నువ్వు యాక్టర్ అవడానికి? స్ట్రగుల్ ఫేస్ చేశాను సార్ చాలానే. ఓకే, అదే స్ట్రగుల్ అంతా షోలేలా కనిపించింది నాకు. షోలేలా అంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉండాలి. యాక్టర్ అన్న తర్వాత మీరు వ్యాపారస్తుల్లాగా కూర్చోవరు కదా, లాభాలు నష్టాలు లాస్ట్లో చూసుకుందాంలే, అదేదో ముందే తేల్చుకుందాం ఫంక్షన్లో అన్నట్టు. అంటే నాలాగా వచ్చే యాక్టర్స్కి ఎవరికైనా నా నుంచి ఒక 10 తెలుస్తాయేమో అనేదే నా ఫీలింగ్ సార్. అందుకే అలా చెప్పాల్సి వచ్చింది. రేపు పొద్దున వచ్చే వాళ్ళకైనా ఇది ఉపయోగపడుతుంది. సో ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, ఒక కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి. అసలు ఈ అబ్బాయిని ఏం చూసి సెలెక్ట్ చేశారు సార్ మీరు సినిమాకి? కటౌటే, అలాగే సినిమాలో కంటెంట్.
కరెక్ట్గా ఆప్ట్ అవుతారని ఓన్లీ వన్ ఆడిషన్ ఆయనతో ఆపేశాను కూడా. అవునా? అంత కాన్ఫిడెంట్గా. ఎస్. భలే షాక్ ఇచ్చి ఆయనకైతే. ఎమోషన్ చేయలేడేమో అనుకున్నాను, నా కళ్ళలో నీళ్ళు తెప్పించాడు. చాలా పెద్ద కాంప్లిమెంట్. ఏడిపించాలంటే ఏ ఊర్వశి శారద గారు, లేకపోతే మీనా గారు, లేకపోతే పూర్వం రోజుల్లో జూనియర్ శ్రీరంజన్ గారు, చిత్తూరు నాగయ్య గారు, వాళ్ళ గురించి విన్నాం. కానీ ఈ మధ్య రోజుల్లో కళ్ళని నీళ్లు తెప్పించాడు సార్ అని అంత కాంప్లిమెంట్ ఎవరు పొందలేకపోయారు. అవునా? అవును సార్. నీ క్యారెక్టర్ గురించి నువ్వు చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పు 2 మాటల్లో. ఇది నా డ్రీమ్ కమ్ క్యారెక్టర్ సార్. నాకు వచ్చింది ఏదైతే ధర్మ అనే క్యారెక్టర్ ఉందో, ఇంకా అంటే ఎంత ఉందంటే దీంట్లో అందరూ చేసే యాక్టింగ్, అందరూ చేసే రోల్స్ ఒక ఎత్తు అయితే, దీంట్లో ఒక పూనకాలకి వెళ్ళే ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. అది నేను చాలా కొత్తగా ఫీల్ అయ్యా. ఓకే. అంటే ఇంతవరకు ఈ యాక్టర్కి రాని అలాంటి డిజైన్ చేశాడు సార్. చాలా చాలా కొత్తగా ఉంటుంది స్క్రీన్లో అది. సో ఆ జోన్లోకి వెళ్ళాను నేను. అంటే యాక్టర్గా నాకు తెలిసిన ఈ నవరసాలు దాటి ఇంకో జోన్ ఉంది అనేది సార్ ఓపెన్ చేశాడు. ఆ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఇది కదా, దిస్ ఈజ్ కాదు బా. ఇప్పుడు నార్మల్గా ఈ ఫ్యాక్షన్ ఫిల్మ్స్ గట్టా చాలా వచ్చినాయి మనకు గతంలో కదా. కాకపోతే ఆయన అక్కడ ఒక లైన్ రాసి అందరినీ భయపెడుతున్నారు మీ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా. అంటే వాళ్ళందరూ భయపడుతుంటారు. ఇప్పుడు దేవగుడి అమ్మ ఎవరి పేరు చూపించాడు ఏంటరా బాబు బాగా అని ఫస్ట్ డే థియేటర్లు అన్నీ అసలు ఫుల్, రాయలసీమ అంతా కూడా. అండ్ ఆ లింకులు ఉన్న ఆంధ్ర తెలంగాణలో కూడా థియేటర్లు బాగా ఎవడున్నాడు ఇందులో అని. కానీ నీకు ఒక యంగ్ యాక్టర్గా, ఒక యంగ్ హీరోగా నువ్వు చెయ్యాలంటే నీకేమిటి కొత్తదనం అనిపించింది దీంట్లో? పగలు ప్రతీకారాలు, కత్తులు, కటార్లు, తుపాకులు, అంతేనా? వ్యాన్లు, జీపులు, గాలిలోకి ఎగరడం. ఏంటి కొత్తదనం నీకు? మీరు ఏదైతే చూసారో ట్రైలర్లో, దానికి అది జస్ట్ నాకు తెలిసి ఒక 5% అనుకుంటా సార్. అంటే మోసం చేశారు మమ్మల్ని. దాంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఏదైతే ఫ్రెండ్ అనే ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ ఈజ్ ద మేజర్ పిల్లర్ ఫర్ ద మూవీ. ఓకే. మీరు చెప్పిన కత్తులు, కటార్లు ఇవన్నీ కొంతవరకే, బట్ దాన్ని డ్రైవ్ చేసే ఎమోషన్ మాత్రం లవ్ అండ్ ఫ్రెండ్షిప్. సో ఇదేంటంటే మన ఊరి కథ, మన మట్టి కథ, మన నేల కథ, మనలో జరిగే సంఘటనలు, మన అమ్మ నాన్న, చెల్లి, అక్క దగ్గర ఉండే ఎమోషన్, మన ఫ్రెండ్ దగ్గర ఉండే ఎమోషన్, ఈ ఎమోషన్స్ అన్నీ మనకి హత్తుకుంటూ ఉంటాయి కొన్ని ఎమోషన్స్. అందుకే ఎమోషన్ ఉంటే సినిమా ఎప్పుడైనా హిట్ అంటారు, ఎమోషన్ పట్టుకుంటే సినిమా ఎటో వెళ్తుంది అంటారు చాలామంది. సో ఆ ఎమోషన్ ఈజ్ ద మెయిన్ డ్రైవింగ్. ఈ కత్తులు, కటార్లు, పగలు, నరకడం అనేది ఒక ఫస్ట్ ట్రాక్లో చూపించిన తర్వాత నుంచి వెన్ మూవీ మూవ్ అవుతున్న కొద్దీ ద డ్రైవింగ్ ఫోర్స్ ఇస్ ఎమోషన్ సార్. ఆ ఎమోషనే ఈ సినిమాకి హిట్ కారణం. ఏంటి ఆ ఎమోషన్ చెప్పడం? చాలా ఈజీ. ఫ్రెండ్షిప్ అండ్ లవ్. ఫ్రెండ్షిప్ అండ్ లవ్, ఈ రెండు మేజర్ ఎమోషన్స్. అంటే నువ్వు హీరోయిన్ ఇద్దరు చిన్ననాటి స్నేహితులా? నువ్వే కావాలి సినిమాలో లాగా? స్నేహితుల్లానే ఉంటాం, చిన్నప్పటి నుంచి అలానే ఉంటుంది. ఎప్పుడైతే పెద్దగా అయిన తర్వాత రాఘవ అని ఇంకో అబ్బాయి ఉన్నాడు క్యారెక్టర్. సో ఆ అబ్బాయి నేను ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే. సో పెద్దగా అయిన తర్వాత వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ 3 of the people, ఎలా వీళ్ళకి ఆ ఎమోషన్ ఎలా బ్రేక్ అయింది, వీళ్ళిద్దరి మధ్యలో ఉండే బాండింగ్ మళ్ళీ ఎలా కనెక్ట్ అయ్యారు, వాట్ ఈస్ ద రీజన్ ఫైనల్లీ హ్యాపెండ్ ఇన్ దేవగుడి. అంటే ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళ సినిమా లాగా ఉందిరా, ఇల్లు సినిమా లాగా ఉంది అని అనిపిస్తుందా ఆడియన్స్కి? అసలు అనిపించదు సార్. ఇప్పటికీ నేను ఒక 50 to 100 సార్లు ప్రివ్యూస్ కానీ అవి కానీ చూస్తూనే ఉన్నాం. ప్రతి దగ్గర కూడా ఎడిటింగ్ టేబుల్ దగ్గర సార్తో వెళ్ళేవాడిని. ప్రతి దగ్గర చూసినప్పుడల్లా కొత్తగా అనిపించేది నాకు. అంటే నేను హీరో అని పక్కన పెట్టేసి, నీ సార్ డైరెక్టర్ని పక్కన పెట్టేసి, కొత్త ఆడియన్స్ థియేటర్లో కూర్చుంటే ఎలా చూద్దాం, ఈసారి మాసోడ్లా చూద్దాం, ఈసారి క్లాసోడ్లా చూద్దాం, ఈసారి అసలు ఏం తెలియనోడ్లా చూద్దాం, అట్లా చూసేటోడిని ప్రతిసారి. ఎలా చూసినా సరే ప్రతి సీను, ప్రతి వెళ్ళే స్టోరీ ఎగ్జైటింగ్గానే ఉండేది తప్ప ఇది ఆ సినిమాలా ఉంది, ఈ సినిమాలా ఉంది అని నాకు ఎప్పుడు అనిపించలేదు లిటరల్. ఓకే. అంటే మీరు కూడా, అతను చెప్పింది కూడా మంచి కాంప్లిమెంట్ అండి మీకు. డైరెక్టర్గా, మేకర్గా ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంది అన్నమాట చాలా పెద్ద కాంప్లిమెంట్. అంటే ఎంత గొప్ప సినిమా అయినా 2సారి చూస్తే బోర్ కొడుతుంది. అవును సార్. నేను యాక్చువల్లీ నన్ను హీరోగా పెట్టి మీరు తీశారు అనుకోండి, అది చూడండి సార్ చూడండి అంటే నేను నలుగురికి చెప్తాను, లేకపోతే ఒక వీడియో చేస్తాను, ఒక ఇంటర్వ్యూ చేస్తాను, ఏదో ఒక ఆశతో నన్ను చూడమని. ఈ అమ్మాయి ఎన్నిసార్లు చూడడం అండి బాబు, 3 సార్లు చూసాను ఇప్పటికే అనే ఫీల్ వస్తుంది. బట్ అతను అన్నిసార్లు చూసి కూడా దట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ టు యూ. మీరిద్దరు బాగా ఒకరినొకరు బాగా కాంప్లిమెంట్ చేసుకుంటున్నారు.
చెప్పాను సార్, ఎందుకంటే కాంప్లిమెంటే లేదు అసలు. మీరు కథ రాసేటప్పుడు ఈ కథ రాసేటప్పుడు ఎందుకంటే గతంలో చాలా పెద్ద హిట్లు వచ్చాయి. ఒక ఇంద్ర, అవును సార్, ఒక నరసింహనాయుడు, ఒక సమరసింహారెడ్డి, భరత సింహారెడ్డి అని, రాజశేఖర్, అన్ని రెడ్లు. అసలు రెడ్లు సినిమాలు తెలుగులో వచ్చిన అన్ని ఏ భాషలోనే వచ్చిండు ఏమండి. ఇది మీరు టైటిల్ మార్చారు ముందు, ఫస్ట్ ఊరి పేరు కదా దేవగుడి. అవును సార్, రియల్గా ఉన్న విలేజ్ అక్కడే షూట్ చేశాను కూడా. అవునా? 15 days. మా కథలు తీసేస్తున్నారని ఎవరు మిమ్మల్ని అలరపెట్టలేదా? ఇక వాళ్ళకి ఇట్లా రకరకాల డౌట్లు వచ్చాయి, మాట్లాడుకున్నారు. ఒక గతంలో జరిగిన ఇన్సిడెంట్ యాజ్ ఇట్ ఈజ్ రైల్వే క్రాస్ లైన్ హిట్టింగ్ ఏదైతే ట్రైలర్లో మనం చూసామో, వెహికల్ రోల్ ఓవర్ అయిపోవడం, అవి చూసినప్పుడే అక్కడ చాలామంది పబ్లిక్ మాట్లాడుకునేవాళ్ళు. దాదాపుగా 2000 మంది గ్యాదర్ అయ్యారు. ఈవెంతో చాలా దూరం అవుట్స్కట్స్లో ఉన్నప్పటికీ జమల్మడికి ఇదేదో దేవగుడి దానికి లింక్ ఉన్నట్టుంది అని అనుకునేవాళ్ళు. ఫిక్స్ అయితే అయిపోయారు. మిమ్మల్ని పిలిచి అర్ధరాత్రి చెట్టు కింద కూర్చోబెట్టి అలాంటివి ఏం చేయలేదు? అడగలేదు. ఆ సీన్ ఏంటి చెప్పు. ఎవరు అడగలేదు నాకు, ఎందుకంటే రామ్ సుబ్బారెడ్డి గారు కూడా పరిచయమే, కానీ అంత క్లోజ్ కాదు. అదేలేండి, మా జోలికి రాలేదు ఎవరు. ఏదైతే అప్పుడు చూసుకుందాంలే అనుకుంటున్నారే ఎవరు తెలియదు. అంటే దీంట్లో హిడెన్ పాయింట్ ఒకటి ఉన్నదండి. అంటే మీకున్న పలుకుబడి, మీకున్న కాంటాక్ట్స్, మీకున్న ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన పూర్తిగా పక్కా సమాచారం అవన్నీ మీతో ఉండడం వల్ల మీరు ఒక 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 లైఫ్ను చూపించాలనుకున్నారే, ఆ ప్రాంతంలో ఇలా జరిగింది, అక్కడ మీరు మార్కులు కొట్టేస్తారు సార్ రేపు రిలీజ్ అయ్యాక. అవును సార్, డైరెక్టర్గా. ఎందుకంటే మీ అంత పర్సనాలిటీ ఉండదు ఎవరికిను, తర్వాత అంత బ్యాకింగ్ ఉండదు, తీయడానికి అసలు టైటిల్ పెట్టడానికి భయపడతారు దేవగుడి అని. పెద్ద మన బి గోపాల్ గారి సినిమాలో లాగా లారీల్లో పెద్ద కత్తులు పట్టుకుని హైదరాబాద్ వస్తారు, ఎందుకు పెట్టే టైటిల్ అని. అలాంటి వాతావరణం ఉంది అక్కడ, ఉండేది. అలాంటి చోట నుంచి మీరు ఇలాంటి ఫిల్మ్ తీసుకోవడం, ఫిల్మ్ ఇన్ ది సెన్స్ కంటెంట్, స్టోరీ, కంటెంట్, దట్స్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ మీ వైపు నుంచి. థ్యాంక్ యూ సార్. అది అన్డౌటెడ్గా, ఎందుకంటే నాకు ఐ నో మచ్ అబౌట్ దట్ ఏరియా. సార్ చాలా తెలుసు నాకు, చాలా మందితో నాకు బాగా పరిచయాలు ఉన్నాయి యాజ్ ఎ జర్నలిస్ట్. రాజశేఖర రెడ్డి గారి టైంలో బాగా పర్యటించాం ప్రాంతం అంతా. సో అన్నీ తెలుసు నాకు. అందుకే మీరంటే నాకు వెరీ బిగినింగ్లోనే ఎవరో మీ పేరు నాకు తెలియపోయినా ఎవరో చాలా సాహసంగా ముందుకు వచ్చాడు ఈయన ఎవరో అనుకున్నాను సార్, గ్యారంటీగా. ఇప్పుడు ఈ అబ్బాయిని ప్రేమించడానికి కాన్వెంట్ ఓన్లీ ఫ్రెండ్షిప్పా? అంతే అంటే డైరెక్టర్ గారిని ఇంకా బలమైన కారణం ఏమి లేదు? లేదు సార్, చాలా అదే మెయిన్ ఇంటర్వల్ బ్యాంక్. ఏదైతే మీరు చిత్ర గారి సాంగ్లో పచ్చని చిలకమ్మలో చూశారు కదా, ఆ పాటలు అసలు నేను బేసిక్గా అది మర్చిపోయాను సార్. మీ మనోడి దెబ్బకి మొత్తం పాటలు ఇట్లా అన్నీ మర్చిపోయాను. పాటలు అద్భుతం సార్ నిజంగా. కుర్రాడు ఎవరు అబ్బాయి పేరు? మదీన్ ఎస్కే గారు సార్. ఎక్స్ట్రాడనరీ, ఏం క్వాలిటీ సార్. వాయిస్, చిత్ర గారి వాయిస్ పడగానే రేపు థియేటర్స్లో ఎలా ఉంటుంది తెలుసా పాట? మామూలుగా ఉంటుంది, మంచి వైబ్రేషన్ ఉంటుంది. సార్, గ్రేట్ సాంగ్ అది. ఎంటైర్ మూవీలో దట్ వాజ్ ఓన్లీ ద సిగ్నేచర్ ట్యూన్ సార్. అవునా? ఇంటర్వల్ బ్యాంక్ కావచ్చు, ఆఫ్టర్ సెకండ్ హాఫ్ మొత్తం ఫ్రెండ్స్ ఇద్దరు, అంటే ఆ చిన్నప్పటి నుంచి దేవగుడి వీరారెడ్డి, మన రఘుకుంచ గారు చేస్తున్న కొడుకు దేవగుడి రాఘవరెడ్డి, వాళ్ళ అమ్మాయి అంటే వాళ్ళ రాఘవ సిస్టర్ దేవగుడి శ్వేతారెడ్డి. ఓకే. ఈ ఇంట్లో తరతరాలుగా పనిచేసే ఒక వంశం నుంచేనే, నమ్ముకున్న వంశం నుంచేనే వచ్చిన ఒక డ్రైవర్ కోటయ్య కొడుకే ధర్మ. ఓకే. వీళ్ళకేంటో బాండింగ్ తెలియదు, కానీ చిన్నప్పుడే వాళ్ళేందే వాడు బువ్వ తినడు, వీళ్ళేందే వాడు బడికి పోడు, వీళ్ళేందే వాడు నిద్రపోడు, ఇలాంటివి ఉండేది. కానీ ఆ ఊర్లో కట్టుబాట్లు ఉండేటివి. వీళ్ళు కొంచెం తక్కువ స్థాయి, మేము గ్రేట్ అని. అంటే క్యాస్ట్ బేస్ కొంచెం మేబీ టచింగ్. సో అదే కూడా సాంగ్లో చూపిస్తాను కదా సార్, అది కూడా ఉంది మేజర్ పాయింటే. నిజ జీవిత సంఘటనలకు ఆధారం కూడా అదే. రఘు కొంచెం డైలాగ్ కూడా ఉంది కదా, కొడుకా కులమా అంటే నా కులమే ముఖ్యం. అదే. సో ఇలాంటిది ఇంత ప్రాణంగా ప్రేమించుకొని అంత దగ్గరగా ఉన్న స్నేహితులు ఇంటర్వల్ బ్యాంక్ విడిపోతారు. దానికి రీజన్ ఏంటి అంటే మళ్ళీ వీళ్ళిద్దరే. మీరు అడిగారు కదా ఇందాక అమ్మాయిని, నువ్వు ప్రేమించావా ఏంటి బలమైన కారణం అంటే, ఆ అమ్మాయి ప్రేమించడానికి వీళ్ళిద్దరే కారణం, మళ్ళీ వెళ్ళిపోవడానికి వాళ్ళే కారణం అని అంటాను నేను.
కానీ ఆడియన్స్ మీరే అనాలి, మీరే రాశారు కదా, ఇంకెవరంటారు? కానీ ఏంటంటే చాలా వరకు కొన్ని సస్పెన్సివ్ ఎలిమెంట్స్ 4 to 5 ఉన్నాయి సార్. అదేలేండి, అదే ఇందాక చెప్పినాను, మమ్మల్ని చీట్ చేశారు మీరు, ఊరికే ట్రైలర్ చూపించి ట్రైలర్లో ఉన్న ప్రతి షాట్ మూవీలో ఉందండి. ఎవరు ఏదన్నా మీరు మళ్ళీ బాగుంది, ట్రైలర్ బాగుంది, ట్రైలర్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది, బాగుంది. మెయిన్లీ ఎమోషన్ విల్ రన్ ద షో. ఫస్ట్ 3 to 4 minutesలోనే నేను ఆడియన్ని దేవుడి లేక లాగేసుకుంటాను సార్. దట్ మెస్మరైజం ఈజ్ దేర్ ఇన్ ద మూవీ. అక్కడి నుంచి వాళ్ళు మర్చిపోతారు మేము ఇక్కడ ఉన్నాము, మేము దేవుడిలో ఒక ఇన్సిడెంట్ చూస్తున్నామని ఒక ఫీల్ లేకైతే తీసుకెళ్ళిపోతాను. దాన్ని మెయిన్ జాగ్రత్తగా ఒక సైకలాజికల్ డాక్టర్గా ఆడియన్కు ఇబ్బంది లేకుండా, అంటే ఏ చిన్న మనం ఏదో ఒక అలా గ్రాఫ్ ఇట్లా వెళ్ళి ప్రతిసారి హైప్ ఇవ్వద్దు, హైప్ ఇచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ సీన్ ఏం పెట్టాలా అని కొన్ని రిస్ట్రిక్షన్స్ వేసుకుంటూ ఉంటారు. కథ చాలా న్యాచురల్గా వెళ్ళిపోతూనే ఉంటుంది, సస్పెన్సివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడన్నా వాళ్ళు ఎంగేజ్ చేయలేని ఒక 10 to 20 seconds కూడా తీసుకోలేదండి. అలా అనిపించిందంటే తీసేయడమే. అందుకే నంబర్ ఆఫ్ టైమ్స్ చూడటం. ఓకే, నాకు ఎడిటర్కి గొడవ అయ్యేది, నేను తీసేయమంటాను, ఆయన ఉండాలండి అంటాడు. చాలాసార్లు ఈ రోజుల్లో గేదెలు కాసుకునే అబ్బాయి అయినా ఎక్కడో మారుమూల గ్రామంలో బాహుబలి లాంటి, RRR లాంటి, అలాగే హాలీవుడ్ మూవీస్ చూస్తున్నాడు. సో ఇంత టెక్నాలజీ పెరిగి చూసేటప్పుడు మనము ఏ విధంగా ఒక న్యూ క్యాస్టింగ్ని పెట్టుకొని ఏ విధంగా ఎంటర్టైన్ చేయాలంటే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. థియేటర్కి వచ్చి చూడాలంటే ఆడియన్స్ వెరీ ఛాలెంజింగ్గా ఉంటుంది. ఆ వ్యక్తుల్ని మనం ఎలా అట్రాక్ట్ చేసుకోవాలా దేవుడి అనే ఒక స్టోరీ లేకంటే ఒక సైకలాజికల్ డాక్టర్ అవతారం కూడా ఎత్తవలసి వస్తుంది డైరెక్టర్. సో అతని ఫీల్ ఏంటి, ఎలా వెళ్తున్నాడు, అతను ఊహించేది అక్కడ ఉంటే పెద్ద ఏముండదు, అతను ఊహించింది ఏదో ఉండాలి. అది ఎక్కడ డైరెక్టర్ హైడ్ చేయొద్దు, వాడిని మోసం చేయడానికి నేను హైడ్ చేయకూడదు, అది కథలోని ఎలిమెంట్లు కూడా అయి ఉండాలి. సో చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళానండి. అంటే మీరు రైటర్గా కథ రాసేటప్పుడు, డైరెక్టర్ కమ్స్ లేటర్, కథ రాసేటప్పుడు మీకు ఛాలెంజింగ్గా అనిపించిన పాయింట్లు ఏంటండి సినిమాలోని? ఇది రాయొచ్చా, ఇది రాయకూడదా, ఇది రాస్తే దీన్ని ఎట్లా మలుపు తిప్పాలి, దీని ప్రభావం తక్కువ కథ మీద ఎలా ఉంటుంది అనే స్టంబ్లింగ్ చేయండి. ముఖ్యంగా డైలాగ్స్లోనే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. నాకు డౌట్ వచ్చినప్పుడు 2-3 అడిగాను అనుకోండి, నో ఇది బాగుండదు, ఇది సెన్సార్లో ప్రాబ్లం అవుతుందో, ఇక్కడ ఏదన్నా కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయో అనేటివి కొన్ని వచ్చాయి చాలా వరకు. సరే 1-2 కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది. బట్ కథకి ఎలాంటి ఇబ్బంది లేదు. డైలాగుల్లోనే ముఖ్యంగా ఏంటంటే, అమ్మాయి నన్ను ఎందుకు నువ్వు ప్రేమించవు, తను ప్రేమించట్లేదు కానీ ప్రేమిస్తూ ఉంటాడు, అది కొంచెం వేరే యాంగిల్లో వెళ్తూ ఉంటుంది. కానీ ఇతనుకు ఉన్నది ఏంటంటే, నేను ఆ ఇంటి ఉప్పు పులుసు తింటున్నాను, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నా స్నేహితుడు, సో అని ఈయన కనెక్ట్ అయ్యేవాడు కాదు. అప్పుడు ఈ అమ్మాయి ఉంటుంది, నేను ఎక్కడ పుడతాను నాకు తెలియదు కదా, అలాగైతే నేను మందకృష్ణ మాదిగ ఇంట్లో పుట్టింటే బాగుండేదా అని అడుగుతుంది. ఆ దేవుణ్ణి కూడా వేడుకునేవాడిని కదా అని చేంజ్ చేసేసాను డైలాగ్. అంటే చిన్న చిన్నవన్నీ ఇబ్బందులు వచ్చేటివి అనమాట. అది ఉన్నది దేవుగుడి వీరారెడ్డి ఈ డైలాగ్ ఉందా? లేదు మూవీలో. దేవుగుడి వీరారెడ్డి అని రాయగలిగాను కానీ, సో నాకు అదే తెలిస్తే ఎందుకు మా ఇంట్లో పుడతాను దేవుగుడి వీరారెడ్డి దగ్గర, అదేదో అక్కడ పుట్టింటేవాడిని కదా, నాకు అలాంటిది ఏం లేదు. సో పుట్టేది వరకు ఎవరికి తెలియదు, పుట్టిన తర్వాత క్యాస్ట్ ఏం పని అని నా ఉద్దేశం. అదేలేండి. అది అంటే ఇప్పుడు ఇంకా క్యాస్ట్ డ్రామా వర్కౌట్ అవుతుందంటారు ఖచ్చితంగా. ఎవరికి నచ్చిన వాళ్ళని ఆల్ ఓవర్ ఇండియాలో ఐ థింక్ సో ఎవ్రీడే 1-2 అవుతూనే ఉన్నాయి ఇప్పటికి కూడా. అది కొన్ని సర్వీసెస్ ప్రకారంగా చాలా అండి, అంటే ఐ థింక్ సో ఎవ్రీ 24 hours or 12 hours రిపీట్ అయిపోతున్నాయి ఇంకా కూడా చాలా దారుణంగా. ముఖ్యంగా అక్కడ కూడా మళ్ళీ పురుష అహంకారమే కనిపిస్తూ ఉంటుంది. కొడుకుని చంపరు, కూతురు చంపేస్తూ ఉంటారు. అవతల అప్పర్ క్యాస్ట్ అయితే అవతల తక్కువ క్యాస్ట్ ఉంటే అబ్బాయిని కూడా చంపేస్తుంటారు. చిన్న ఈ ఆడపిల్లలతో గొప్ప ప్రాబ్లం అండి. తండ్రికి ఈగో పాయింట్ కదా కూతురు. అవును, జనరల్గా కొడుకు పెద్ద ఏదో పోతాడు వస్తాడు, కానీ అమ్మాయి అనేది చాలా దగ్గరగా ఉంటుంది. అది కాదు కదా, అమ్మాయి ఎక్కువ లవ్ చేస్తుంది, డాడీ కూడా అమ్మాయిని ఎక్కువ లవ్ చేస్తారు. అక్కడ ప్రాబ్లం వస్తున్నది. ఎగ్జాక్ట్లీ. సైకాలజీ డాక్టర్ అన్నారు కదా, అందుకని అవును కదా. అవును, అది 100%. ఇప్పుడు ఇంకేదో రెడ్డి గారి పేరు చెప్పారు మీరు ఇప్పుడు. అదే దేవుగుడి వీరారెడ్డి మన మూవీ క్యారెక్టర్ నేమ్. అంటే ఇప్పుడు మీరు ఆదినారాయణ రెడ్డి గారికి ఒకసారి సినిమా చూపించారా? లేదండి,
నేను అడిగాను. ఇది తీసి అది తీసి అంటారన్న. అట్లా లేదు, ఆయన అసలు ఏం తీస్తున్నాను కూడా అడగలేదండి. అంత వెరీ గుడ్ క్యారెక్టర్ ఆయన నిజంగా. ఏదో కథ తీసుకుంటున్నాడు ఎందుకులే అని పట్టించుకోరు, మంచి వ్యక్తి. కానీ ఆయనతోనే నేను క్లాప్ కొట్టించాను, ఏం రాసావు స్టోరీ అని అడగడం కానీ ఏం లేదు. అంతేనా? ఎందుకంటే నేను దాదాపుగా 20 నెలల నుంచి పరిచయంలో నేనేంటో తెలుసు, అన్న కూడా ఏంటో తెలుసు. చాలామంది ఏదో ఫ్యాక్షన్ లీడర్ అనుకుంటారు, కానీ అసలు ఫ్యాషన్ లీడర్, వెరీ ఫ్యాషనేట్గా ఉండే వ్యక్తి. అది కాకపోతే ఏంటంటే వాళ్ళ నాన్నని ఆ దేవగుడి ఊరి పొలిమేరలో చంపేశారు. అప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్. అంతకుముందు వాళ్ళ పెదనాన్న శంకరెడ్డి గారిని షాద్నగర్ బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్లో చంపేశారు. సో ఏంది ఇది ఇట్లా ఉంటే మనం అందరిని కూడా ఎత్తేస్తారేమో అని వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు తర్వాత. అదే అట్లా అన్నమాట. అదే మీ మొత్తం నిన్ను అడిగితే ఆయన మొత్తం చెప్పారు సార్. నువ్వు మధ్యలో ఇంటర్వ్యూ రావలేదేంటి? ఏది చెప్పాలో ఏది చెప్పకూడదు సార్. అంతేనా? మొత్తం చెప్పారుగా. మా స్టోరీలో ఉన్నది ఏం చెప్పలేదు. కానీ నీకేమైనా మిగిలిందా చెప్పడానికి? మీరు అడిగితే మొత్తం చెప్పేస్తుంది, అంటే దొరికిపోతాం మీ దగ్గర. ఐఎమ్ జస్ట్ కిడింగ్. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో హీరోయిన్ క్యారెక్టర్స్ చూస్తున్నావు కదా సినిమాలన్నీ. ఇప్పుడు నీ క్యారెక్టర్ ఏ రకంగా డిఫరెంట్ క్యారెక్టర్ అని నీకు అనిపించింది, లేకపోతే రేపు ఆడియన్స్ కనిపిస్తుందా? ఈ మూవీలో హీరోకి ఎంత స్కోప్ ఉంటుందో నాకు దానికన్నా ఎక్కువే ఇచ్చారు సార్. అవునా? శ్వేతారెడ్డి క్యారెక్టర్ స్కోప్ ఎక్కువ ఉంది. ఆడివ్వడం కాదు, కథ ఇచ్చింది ఆయన, రాసిన కథ ఇచ్చింది. కథ నాకు ఇచ్చింది సారే కదా. నేనన్నది కథ సార్, కథ సార్ రాసుకున్నారు. అందులో సార్ రాసుకున్న స్టోరీలో ఈ శ్వేతారెడ్డి క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు సార్. నాకు స్టోరీ చెప్పినప్పుడే అనుకున్నా, ఓకే బాగుంది, అప్పుడే అనుకున్నా ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అని. అవునా? అంటే ఇప్పుడు కాంటెంపరీ ఫిల్మ్స్ అన్నీ చూస్తున్నావు కదా, ఈ మధ్య రిలీజ్ అయ్యి హిట్ లైన్ సినిమాలు. మొన్న రాజు వెట్స్ రాంబాయ్ వచ్చింది, అంతకుముందు లిటిల్ హార్ట్స్, అన్ని సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. వెళ్ళిన సినిమాలన్నీ ఏవి, దండోరా అన్నీ బాగున్నాయి మధ్య రోజులు. అంటే థియేటర్కి ఆడియన్స్ రావడం అలవాటు పడ్డారు. మళ్ళీ కరోనా బ్లాక్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ థియేటర్కి రావడం అన్నది మొదలైంది. మొన్న మెగాస్టార్ గారి దెబ్బతో మళ్ళీ పూర్తిగా సెటిల్ అయిపోయారు ఆడియన్స్. ఏమండి? ఇప్పుడు ఈ యాంగిల్లో కనుక నువ్వు చూసావనుకో, ఈ సినిమా అన్నది 100% ఒక స్పెషల్ ఫిల్మ్. నేను ఈ దెబ్బకి శ్రీదేవి అన్న ధైర్యం వచ్చిందా? వచ్చింది సార్. శ్రీదేవి గారికి నాకు గుర్తొచ్చింది, విజయశాంతి గారు గుర్తొచ్చారు. విజయశాంతి గారు ఎందుకు చప్పట్లు కొట్టింది తెలుసా? చెప్పు. విజయశాంతి గారు అనగానే నేను ఎందుకు చప్పట్లు కొట్టినాను? యాక్షన్ మూమెంట్స్ కదా. ఆవిడ కమర్షియల్ హీరోయిన్గానే కాకుండా పోలీస్ లాకప్పు, నీటి భారతం, ప్రతిఘటన, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చేసింది ఆవిడ. నాకు అలాంటివి లేడీ ఓరియంటెడ్ చేయడం అంటే చాలా ఇష్టం సార్. 1-2 సీన్లనే ఇచ్చారు అలాంటివి? లేదా? నెక్స్ట్ మూవీ ఇస్తారు. అడగలేదా నువ్వు? సార్ 2 కత్తి పట్టుకుంటాను. అది వీరారెడ్డి కూతుర్ని కదా సార్, అంతే. అదేలే, అదే కరెక్ట్. 100%. అంటే మేము ట్రైలర్లో చూసిన దాని వరకు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చాడు. వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ దట్ బాయ్. ఆ పాటలు అవన్నీ మీ ఇద్దరి మీద బాగా పిక్చరైజ్ అయ్యాయి, బాగున్నాయి. కూల్ విజువల్స్ అవన్నీ కూడా. అండ్ అవన్నీ పే అవుతాయమ్మా నీకు, నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వడానికి హీరోయిన్గా. ఆయన రిలీజ్కి ముందే మన దెబ్బకి ఎస్టాబ్లిష్ అయిపోయాడు. నువ్వు సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు బాగా ఎస్టాబ్లిష్ అవుతావు. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ రామకృష్ణారెడ్డి గారు. మీ సినిమా మంచి హిట్ అవ్వాలి. ఎందుకంటే మీ మొహం అంతా అసలు ఆ పాజిటివిటీ ఫేస్లో, అసలు మాస్క్ పెట్టుకుంటే తీసేస్తే మామూలుగా అంటారేమో, అంత నవ్వుతూ ఎప్పుడు చూసినా. అండ్ అదే మేనిఫెస్టేషన్ అంటారు. 100%. నిన్ననే చిరంజీవి గారు రాత్రి ఫంక్షన్లో చెప్పారు, సినిమా ఇండస్ట్రీ అన్నది ఒక అద్దం లాంటిది, మనం ఎలా ఉన్నామో అలా కనిపిస్తుంది, కాబట్టి మీరు ఆఖరి వరకు కష్టపడండి, ఇండస్ట్రీ చాలా గొప్పది అని చెప్పారు. సో మీరు ఎప్పుడు నవ్వుతూనే కనిపిస్తారు, కాబట్టి అద్దంలో ఆడియన్స్ కూడా మీ దాన్ని అంతే ఆనందంగా హాయిగా ఎంజాయ్ చేసి మంచి సూపర్ హిట్ మీకు అందిస్తారు రేపు జనవరి 30ని అనే ప్రగాఢ విశ్వాసం నాకు ఉన్నదండి. అని చేత ఐ విష్ యూ ఆల్ యువర్ ఎఫర్ట్ ఇటువంటి సినిమాని తీసుకురావడానికి.
యథార్థ సంఘటనలు, వాటి మీద మీరు రాసుకున్న కథ, క్యారెక్టర్లు, అసలు ఇంకా మేజర్ సర్ప్రైజ్ ఏంటంటే ఏదో పాటలు పాడుకుని గిటార్ పట్టుకుని సంగీతం వాయించుకుంటూ తీసుకొచ్చి రఘు కుంచిని ఫ్యాక్షన్ లీడర్ చేసి పారేశారు ఈ సినిమాలో. అతన్ని పెట్టాలని ఎలా అనిపించిందండి మీకు? బేసిక్గా ద గ్రేట్ డైరెక్టర్స్ ఆల్రెడీ టచ్ చేశారు ఫ్యాక్షన్ కంటెంట్. దాంట్లో ముఖ్యంగా రీసెంట్గా అరవింద్ సమేతలో మన జగపతి బాబు గారు కనిపిస్తారు. పక్కా రాయలసీమ ఒక రెడ్డి ఎలా ఉంటారు ఏంటి అనేది చాలా అద్భుతంగా చూపించారు. అలాగా చాలా ఉన్న వాళ్ళని నేను తీసుకోవచ్చు. బట్ ఈ దేవగుడి అనేది ఒక యూనిక్ క్యారెక్టర్ ఆఫ్ వీరారెడ్డి. సో నేను ఆ ఫ్లేవర్ని మిక్స్ చేస్తే ఇబ్బంది అవుతుందని, సో ఇంతవరకు చెయ్యని ఇలాంటి క్యారెక్టర్ చేయని ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఫస్ట్ రఘుకుంచి గారు కనిపించారు. అవునా? అందుకు తీసుకున్నాను సార్. మంచి కాంటెస్ట్ వర్కౌట్ అవుతుందండి. ఎప్పుడు నవ్వుతూ సరదాగా కనిపించే రఘు కొంచెం ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ స్లాంగ్ ఆఫ్ జమలమడు, ప్రొద్దుటూరు జమలమడిగే స్లాంగ్, డైలాగ్ డెలివరీ, బేస్ వాయిస్ బాగున్న వ్యక్తి. అవును, తనకి ఒక ఇమేజ్ ఉన్నది. పైగా నెక్స్ట్ మీ సినిమా అతను నెక్స్ట్ పిక్చర్కి బాగా హెల్ప్ అవుతుంది. అవును సార్. గ్యాదల్ రాజ్కి. అవును అవును సార్. నిన్న ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పాడు. మంచి నమ్మకంగా అనిపించిందండి నాకు. ఇంకా బేసిక్గా ఆయన రఘుకుంచి గారు చూడలేదు. ఆయనకు చూసి చాలామంది ఫోన్ చేసి చెప్తే ఆయన సర్ప్రైజ్ అయ్యారు. ఏంటి సార్ నాకు చూపలేదు ఇంకా అని. సో మీరు కూడా చూద్దరు సార్ బిఫోర్ రిలీజు. సో అలాంగ్ విత్ ప్రెస్ చూడండి ఇంకా బాగుంటుందిలే నైస్ అని చెప్పాను సార్. వెరీ గుడ్. అన్ని బాగున్నాయి, అన్ని కాంపోనెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొత్త అమ్మాయి కొత్త అబ్బాయి బాగున్నారు, మ్యూజిక్ బాగుంది, రఘు కొంచెం క్యారెక్టర్ బాగుంది, అన్ని కాంపోనెంట్స్ పర్ఫెక్ట్ సింక్లో ఉన్నాయండి. ఇంకా లాస్ట్ కాంపోనెంట్ కూడా గ్రేస్ ఆఫ్ ది గాడ్ కూడా కలవాలి. అది కలిసిన రోజున ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఏమండి? ఫస్ట్ నుంచి కూడా నేచర్ చాలా సపోర్ట్ చేస్తుంది సార్. ఫస్ట్ నుంచి కూడా వర్షం కాలంలో మేము వెళ్ళి షూట్ చేసాం, ఒక్కరోజు వర్షం పడలే. రాయలసీమలో చేసి ఉంటుంది, అక్కడ వర్షాలే ఉండవు. అది అక్కడ సీజన్, ఏది వర్షం పడే సీజన్, అది సైక్లోన్ టైం. వాటర్ మాకు వాటర్ ఎఫెక్ట్ ఉంది. బట్ అక్కడ లేట్ నైట్ అయిపోయింది. ఆ సీన్ చేస్తుంటే ఆటోమేటిక్గా వర్షం పడి. అవునా? మళ్ళీ ఫైర్ ఇంజిన్ పెట్టాల్సిన అవసరం లేకుండా డబుల్ మిగించాడు. చాలా దగ్గర మాకు ఐటమ్ సాంగ్ చేసేటప్పుడు కూడా మొత్తం వర్షం పడిపోయింది. ఇది 6 తర్వాత నుంచి, 6 తర్వాత కాదు, మార్నింగ్ డే అంతా పడ్డది. షూటింగ్ టైం నైట్ ఏదైతే నైట్ షాట్, నైట్ 6 to 2 వరకు ఒక్క చుక్క పడకుండా సైలెంట్గా అయిపోయింది. గుడ్. అంటే దట్ ఈస్ వాట్ సమ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్, బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ది నేచర్. మంచి డేట్ కూడా దొరికింది మీకు లక్కీగా. మంచి డేట్. అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా అది ఇంకా అడ్డు ఆపు లేకుండా ఆడుతుంది, దాని పక్కన వెళ్ళి పడుతుంది. సో గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్ రామకృష్ణారెడ్డి గారు అండ్ అభినవ్ సూర్య అండ్ అనుశ్రీ. బెస్ట్ ఆఫ్ లక్. మంచి హిట్ అవ్వాలి సినిమా. ఎందుకంటే మీరు హిట్ కొడితే ఇంకొన్ని సినిమాలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఒక అభినవ్ సూర్య లాంటి యాక్టర్లు ప్రేక్షకులు ఈ కంటెంట్ బేస్ చేసుకొని ఇంకా వచ్చేస్తాయి. వస్తాయి సార్. ఈ మధ్య ఆగినాయి. అవును. ఇప్పుడు మళ్ళీ దేవగుడి, రామగుడి అని మొదలైపోతాయి. ఏమండి? ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ సినిమా సక్సెస్ మీ ఒక్కరికే కాకుండా మీ వెనకాతల క్యూలో నిలబడ్డ వాళ్ళు అందరికీ ఇది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఆల్ ది వెరీ బెస్ట్. ఇది దేవగుడి కథ కమమిస్సు, దీనికి సంబంధించిన కబుర్లు, కాకరకాయలు. కాబట్టి రేపు జనవరి 30న వచ్చే ఈ సినిమాని చూసి అందరూ చాలా కష్టపడి వర్క్ చేసి నిజాయితీగా చిత్తశుద్ధితో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన రామకృష్ణారెడ్డి గారిని, కొత్త నటీనటులను అందరినీ దీవించండి. సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.